ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమలనక పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మరి ఇదేనను బట్టి అల్పుణ్ణి బలహీన్ని నిస్సుప్రయోజ నేను నీ జీవవాక్యానికి నిలబడుచుండగా కొద్ది క్షణాలు నీ సిలుసట్లను మరుగు చేసుకుని ఇడంతా ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు నాకు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడే మమ్మల్ని చేయంపచేతండి. ఎందుకంటే నా నీతి వల్ల, నా తెలివితేటల వల్ల, నా జ్ఞానం వలన కాదు, కానీ నీ దాసులకు అభిషేకించుకున్న అభిషేకాన్ని బట్టి, నీ కృపా కనికరం బట్టి, నీ పరిశుద్ధాత్మిక సావాసాన్ని బట్టి నిలబడ్డాను తప్ప నా నీతికారులు బట్టి అంత మాత్రం కూడా కాదు ప్రభా. కనుక బలహీన నన్ను జ్ఞాపం చేసుకుని ప్రభా, ఇక్కడ నేను మాట్లాడకూడదు, కానీ నీ యొక్క మాటలే, నీ యొక్క స్వరమే ప్రభా మా అందరికీ వినపడాలి ప్రభా. నీవే మా అందరితో కూడా మాట్లాడును గాక. మరి ప్రభా, నీ పరిశుద్ధమైన యొక్క సావాసాన్ని బట్టి బలహీన నన్ను వాడుకోమని, నీకు మహిమకృతంగా అనేక మంది బిడ్డలకి రక్షణాందంగా సమస్తం జరిపించుకోమని ప్రభా నేసలను అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమె దినశోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈరోజున జ్ఞానించుకుందాం. అయితే ప్రభువు మాట్లాడుతున్న యొక్క మాటలు మనం ఈరోజున పరిశీలన చేసుకుందాం. ఏంటంటే, పుట్టును మొదలుకొని ఆ దేవుడు లేకపోతే ఏంటంటే మేము బ్రతకట్లేదా, గొప్పగా బ్రతుకుతున్నామండి, అన్ని విషయములు కూడా ఉన్నతమైన స్థాయిలో మేము జీవిస్తున్నామండి అని ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు అలాగే అనుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనుష్యుడు అలాగే అనుకుంటున్నాడు. దేవుని సందుకి వెళ్ళకపోయినా, దేవుని సందులో మోకరించకపోయినా, దేవుని యొక్క మాటలు విని ఆయన యొక్క మాటల ప్రకారంగా జీవించకపోయినా మేము బాగట్లేదంటే శుభ్రంగా ఉంటున్నాం, అన్ని విషయాలు కూడా చక్కగా అన్ని అన్ని సమకూర్చుకున్నాం, మాకేంటండి, మాకేం లోటేముందండి అని చాలామంది కూడా అనుకుని కొనసాగుతున్నారు. కానీ అటువంటి యొక్క జీవితం అనేది ఏమాత్రము కూడా జీవితం కాదది. ఎటువంటి యొక్క జీవితం కాదు అంటే దేవుడు లేని యొక్క జీవితము నిష్ప్రయోజనం అన్నమాట. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఎవరిని కలిగి మనం జీవించాలట? దేవుని కలిగి మనము జీవించాలి. ఎప్పుడైతే దేవుని కలిగి మనం జీవిస్తామో ఆ దేవుని కలిగిన యొక్క జీవితము ధన్యతగా మారిపోతుంది. అర్థమవుతుందండి? ఈ రోజున మానవుడు ఆ జీవితాన్ని కోల్పోయాడు. అయితే ఆ మానవుడు యొక్క జీవితాన్ని కోల్పోయాడు కనుక మరి పోగొట్టుకున్న యొక్క జీవితాన్ని ఆ దేవాతి దేవుడైన యెహోవా మనకి కలగజేస్తున్నాడు. ఎలా కలగజేస్తున్నాడు అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అర్థమవుతుందండి? ఈ రోజున మానవుడు చేసిన యొక్క పాపాలు బట్టి, దోషాలు బట్టి, అతిక్రమములు బట్టి శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు కనుక ఆ శాపాన్ని, యొక్క పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, సంపాదించుకోలేం. అయితే ఎలా సంపాదించుకోగలుగుతాం? ఇప్పుడు ఉదాహరణకు మాట మీకు చెప్తాను. ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా బతుకుతున్నప్పుడు ఆ దేవాతి దేవుడు కనికరము, ప్రేమ చూపించి వారి యొక్క పితరులైన మరి అబ్రహాముకి వాగ్దానం చేసిన యొక్క వాగ్దానాన్ని బట్టి ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విడిపించాలని ఒక ఉద్దేశం కలిగి ఒక సేవకుడిని, మోషే అనే సేవకుడిని అభిషేకించుకుని ఆ సేవకుడిని ఐగుప్తు దేశానికి పంపించి ఆ సేవకుడి ద్వారా దేవుని యొక్క శక్తిని బట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్షేమంగా నడిపించుకొస్తున్నప్పుడు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారో వారి శర నుంచి బయటపడినట్టే లెక్క. ఎక్కడి నుంచి? శర అంటే అర్థం ఏంటి తెలుసండి? శ్రమ. ఈ శ్రమకి సాదృశ్యం ఏంటంటే నరకం అనుకోవచ్చు. ఎందుకంటే మోషేతో దేవుడు మాట్లాడతాడు, మోషే, ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులను, ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి బాధలు నేను చూసి ఉన్నాను, విన్నాను అంటాడు.
మూలుగులు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమి కలుగుందంటే మహాభయంకరమైన శ్రమ కలిగింది. వారి మూలుగులను వారి యొక్క శ్రమ ఆయన చూశాడట. అర్థమవుతుందండి. వారి యొక్క మూలుగులను ఆయన యొక్క శ్రమ వారిని మరి ఆ దేవాతి దేవుడు చూసిన యొక్క దేవాతి దేవుడు ఆ ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలను కూడా తప్పించడానికి ఒక ఉద్దేశం కలిగి మోసని పంపించాడు. అయితే పంపించిన తర్వాత అన్ని విషయంలో కూడా మరి ఆ శ్రమ నుంచి, ఆ మహాభయంకరమైన ఉగ్రత నుంచి, ఆ యొక్క శ్రమ నుంచి దేవాతి దేవుడు తప్పించి సురక్షితమైన యొక్క దేశానికి వారిని నడిపించగలుగుతున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఏం తప్పిపోయింది? శ్రమ తప్పిపోయింది. శ్రమ తప్పిపోయిందండి. ఇంకొక మాట చెప్తాను, ఆ శ్రమకు కూడా కారణం ఏంటంటే పాపము. వాళ్ళు చేసిన పాపమే వాళ్ళకి శ్రమల పాలైపోవటానికి, ఆ శోధనల పాలైపోవటానికి కారణం వాళ్ళు చేసిన పాపము. అయితే ఆ శ్రమ నుంచి వారు తప్పించాడు. ఎలా తప్పించాడు? ఆ శ్రమ నుంచి, ఆ పాపం యొక్క ఊబులో నుంచి, పాపం ద్వారా వచ్చే శ్రమ నుంచి ఎలా తప్పించాడు అంటే ఆ దేవాతి దేవుడు మోషేకు ఒక మాట చెప్తాడు. ఆ శ్రమ నుంచి వారందరూ కూడా తప్పించబడాలంటే కనుక నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటి అంటే పాలు వేడిన ఒక దూడని నువ్వు తీసుకురావాలి. పాలు వేడుకను ఒక దూడ తీసుకొచ్చి అదేం చేయాలంటే బలర్పించాలి. బలర్పించిన తర్వాత ఆ బలర్పించిన ఆ యొక్క దూడలో నుంచి రక్తము వేరుపరచాలి. వేరుపరిచిన యొక్క రక్తము ఒక పాత్రలో పోసి ఆ మాంసం వండుకుని మొత్తం తినేయాలి. వాళ్ళు తినేసిన తర్వాత మరి ఒకరు మిగిలిపోయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన మాంసము కాల్చి బూడిద చెయ్యాలని చెప్పాడు. అయితే పాత్రలో వేసిన రక్తం ఏం చేయాలంటే మరి ఎవరైతే నన్ను విశ్వసించారో, ఎవరైతే నన్ను నమ్మారో నా యొక్క ఇశ్రాయేలు ప్రజలందరి యొక్క గుమ్మాలకి నిలువు కమ్ముకిని అడ్డకమ్ముకి అది రాసుకోవాలని చెప్పాడు ధనిషోత్ర. అర్థమవుతుందండి? అది రాసుకోవాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మహాభయంకరంగా ఆ శ్రమ నుంచి, ఆ ఇబ్బంది నుంచి విడిపించబడడానికి కారణం ఏంటంటే దేవాతి దేవుడు మరి వారి నిమిత్తము ఒక బలియాగము చేశాడు. ఏంటి ఆ బలియాగము అంటే ఒక పాలు విడవని ఒక దూడని రక్తము చిందించాడు అన్నమాట ధనిషోత్ర. ఎప్పుడైతే ఆ బలియాగం జరిగిందో, ఆ బలియాగం జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. అంటే పాప యొక్క ఊబులో నుంచి వారు తప్పించబడ్డారు. పాప యొక్క ఊబులో నుంచి తప్పించబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ గమ్యము, వాళ్ళ యొక్క మరి నిరీక్షణ దేని కొరకు అంటే కానాను దేశానికి వెళ్ళాలి. అందరూ కూడా పాపం పోగొట్టుపోయి ఎప్పుడైతే బలియాగం జరిగిందో ఆ బలియాగాన్ని బట్టి మా ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము పోయింది. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపం పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రయాణం దేని కొరకు? ఇప్పుడు కానాను దేశానికి వెళ్తానికి ప్రయాణం చేస్తున్నారు అన్నమాట ధనిషోత్ర. అర్థమవుతుందండి? అయితే ఈ కానాను దేశానికి వెళ్తానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రయాణంలోనూ ప్రియసోలుడా కొంతకాలము దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. తర్వాత మాత్రము మళ్ళా తప్పు చేయటం ప్రారంభించారు. అర్థమవుతుందండి? మళ్ళా తప్పు చేయటం ప్రారంభించారు, మళ్ళా పాపం చేయటం ప్రారంభించారు. అర్థమవుతుందండి? ఆలోచించండి పరిస్థితులుగా. మానవుడికి ఏమి లేదు తెలుసండి, జ్ఞానము లేదు. జ్ఞానము లేకే వారు చెరపట్టబడుతున్నారు. అసలే ఐగుప్తు దేశంలో ఎందుకు మహాభయంకరమైన శ్రమ వాళ్ళు పొందుకోవడానికి కారణం ఏంటి? వీళ్ళు చేసిన పాపాలు బట్టే కదా, వీళ్ళు చేసిన అతిక్రమను బట్టే కదా ఐగుప్తు దేశంలో అంత మహాభయంకరమైన శ్రమ అనిపించిన తర్వాత ఆ శ్రమ నుంచి, ఆ పాపము నుంచి విడిపించి దేవుడు క్షేమముగా వారి నిమిత్తమే, వారు చేసిన పాపాల నిమిత్తమే ఒక మరి బలియాగం చేసి ఆ బలియాగాన్ని బట్టి రక్తము చిందించిన దాన్ని బట్టి వారు ఆ యొక్క శ్రమ నుంచి వారు తప్పించబడ్డారు కదా. తప్పించబడిన తర్వాత మళ్ళా పాపం చేయడానికి వీళ్ళు ఉరుకొరుపుకుంటున్నారట. ప్రతి విషయంలో కూడా వారు తొందరపడుతున్నారు, పాపం చేయడానికి ముందుకెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందండి? మేము చేసిన పాపాలు బట్టి, మేము చేసిన అతిక్రమలు బట్టి ఐగుప్తు దేశంలో మేము శ్రమ పడుతున్నాం ప్రభు అని మూలుగులు అంటే ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేస్తారు దేవుడికి. ఆ ప్రార్థనలు బట్టి కదా దేవుడు ఆలకించి అక్కడ బలియాగం చేశాడు. మరి బలియాగం చేసిన తర్వాత తప్పించబడిన తర్వాత మళ్ళా ఎందుకు వీళ్ళు పాపం చేస్తున్నారు అంటే వీళ్ళకు జ్ఞానము లేదు. ఏ జ్ఞానము లేదు తెలుసండి? దేవుని కూర్చున్న జ్ఞానము వీరికి లేదు.
దేవుని కూర్చున్న జ్ఞానము కలిగి ఉన్నవాడు అన్ని విషయములు కూడా వివేచన కలిగి జీవిస్తాడట. ఈ రోజున చూడండి, పాప యొక్క ఊబులో నుంచి తప్పించబడి ప్రభువైన యేసు క్రీస్తు వలన అర్థమవుతుందండి, ఆయన వలన మన ప్రతి ఒక్క పాపాన్ని పోగొట్టుకుని అర్థమవుతుందండి, ఆయన యొక్క సంఘములోకి చేర్చబడిన తర్వాత, ఆయన యొక్క విలువైన రక్తములో కడగబడిన తర్వాత, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇచ్చిన తర్వాత, ఆ పరిశుద్ధమైన జీవితంలో అనుభవిస్తూ ఆయన దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆత్మీయ మరి అనుభవాలు మనకి దేవుడు ఇస్తూ అనుభవిస్తూ కొంతకాలం ఉండి తర్వాత మనం ఏం చేస్తున్నారు కొంతమంది మళ్ళా పాపను చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుంది, మళ్ళా పాపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే చూడండి, ఇప్పుడు వీళ్ళకి ఏమి లేదు, ఇప్పుడు జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు వీళ్ళకి? దేవుని కూర్చున్న జ్ఞానం వాళ్ళకి లేదు. అంటే ఒక్క మాటతో నేను చెప్తున్నాను, ఆత్మజ్ఞానం వాళ్ళకి లేదు. లోక జ్ఞానాన్ని బట్టి మనం బ్రతికేయచ్చు. ఈ లోకములో ఉన్న వాటిని బట్టి, ఈ లోకంలో ఉన్న మనకున్న జ్ఞానం బట్టి, మనకున్న తెలివితేటలు బట్టి ఈ లోకములో సిరి సంపదలు అన్నీ సంపాదించుకోవచ్చు, నేను కాదంటలేదు. అయితే వాటిని బట్టి ప్రియసులుడా మనకి పరిశుద్ధమైన జీవితం ఏమాత్రం కూడా అనుకరించబడదు. మన దేవునికి సావాసము చేయాలి, దేవునితో సావాసం చేయాలి. దేవునితో సావాసం చేయాలంటే కనుక దేవునితో సావాసం చేస్తే కనుక మనకేమిస్తాడు దేవుడు? పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఎప్పుడైతే మనం పొందుకున్న మొదలుకొని ఆ జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన జీవితంలో ఈ రోజున చాలామంది ఇక్కడ క్రైస్తువులు పోగొట్టుకుంటున్నారండి. ఈ రోజున పోగొట్టుకుని అర్థమవుతుందండి, చాలా ఘోరాతి ఘోరమైన భయంకరమైన శిక్షకి గురైపోతున్నారు. అర్థమవుతుందండి. ఇటువంటి ఆ పరిశుద్ధమైన జీవితం అనేది, ఆ పవిత్రమైన జీవితం అనేది ఈ రోజున మనకి ఇలాగా అనుగ్రహించబడడానికి మూల కారణం ఏంటి తెలుసండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగము. చెప్పండి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజున మానవుడికి పరిశుద్ధమైన జీవితం అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయాడు మానవుడు, ఆయనతో ఉండే యొక్క భాగ్యాన్ని కోల్పోయాడు. మళ్ళీ ఆయనతో ఉండే యొక్క భాగ్యము, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఎలాగ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వలనే. ఆయన వల్ల మనకి ఎందుకు వస్తుంది అంటే ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. ఎలాగంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపం చేశారు కాబట్టి చేసిన యొక్క పాపాన్ని బట్టి ఏం కోల్పోయారు? ఇప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోయారు. అయితే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని కోల్పోతున్న వీరికి మళ్ళా పరిశుద్ధమైన జీవితంలోనికి ప్రవేశించాలంటే కనుక ఒక బలియాగం జరగాలి. అందుకనే ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుని యొక్క మందిరంలోకి రావాలంటే, దేవుని సన్నిధిలోనూ మోకరించాలంటే కనుక ఏం చేయాలి తెలుసండి? వాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలం. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలంటే కనుక ఇప్పుడు ఆవరణలోకి రావాలి. ఈ ఆవరణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి? దేవుని ఆరాధించాలంటే కనుక పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అయితే ఇప్పుడు ఆవరణలోకి వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి ప్రియసులుడా? ఈ ఆవరణలోకి వచ్చిన వీళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపాలు బట్టి బలి అర్పించాలన్నమాట. ఏం చేయాలి? బలి అర్పించాలి. అర్థమవుతుందండి? ఈ ఆవరణలో ఉండగానే బలి అర్పించాలి. ఈ ఆవరణలో ఉన్నవారు అతి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి అవకాశం లేదు. ఈ రోజున మనము దేవుని మందిరంలోకి మరి కరెక్ట్గా వచ్చేసి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసి దేవుని ఆరాధించి దేవుని స్తుతించేస్తున్నాం. కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే కనుక దేవునికి మందిలోకి రావాలంటే కనుక ఆవరణలోకి రావాలి. ఆవరణలోకి వచ్చిన వాళ్ళు మళ్ళా పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే కనుక ఏం చేయాలి తెలుసండి ప్రియ సహోదరులారా? వాళ్ళు ఆవరణలో ఉండగానే బలి అర్పించాలి. వారు చేసిన అతిక్రమలు బట్టి, పాపాలు బట్టి వాటిని బట్టి వారు బలు అర్పించాలి. ఎలాగా? కోడు కావచ్చు, మేక కావచ్చు. పాపహార్థ యొక్క బలులు అర్పించాలి. పాపహార్థ యొక్క బలి అర్పించిన తర్వాత ఆ రక్తము అర్థమవుతుందండి, ఆ రక్తము అతి పరిశుద్ధ స్థలం ఏమో తెలుసండి? కరుణాపీఠం ఉంది. ఆ కరుణాపీఠం మీద దైవజనుడు ప్రోక్షించాలి.
వాడు చేసిన పాపాన్ని బట్టి బలర్పించిన తర్వాత ఆ బలర్పించిన యొక్క రక్తం ఏం చేసి తెలుసండి, ఈ కరోనా పీఠ మీద ప్రోక్షిస్తే అప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అవకాశము వాడికి ఉందన్నమాట. దినశుద్ధ అంటే చూడండి, ఇప్పుడు దేవునికి మందిరం మనకి అర్థం ఏంటి? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే కనుక మానవుడు ఏం చేయాలి? ఇప్పుడు బలి అర్పించాలన్నమాట. ఎందుకంటే మానవుడు ఏం కోల్పోయాడు? పరిశుద్ధత కోల్పోయాడు కదా. ఈ పరిశుద్ధత కోల్పోయాడు కాబట్టి ఆ పరిశుద్ధత అనేది కలిగి ఉండాలంటే కనుక అర్థమవుతుందండి, మానవుడు ఇప్పుడు దేవునికి మందిరంలోకి రావాలంటే కనుక పాపహార్త యొక్క బలి అర్పించాలి, రక్తం చిందించాలి. రక్తం చిందించకుండా పరిశుద్ధ స్థలంలోకి రావడానికి అవకాశము లేదన్నమాట. అర్థమవుతుందండి? లేదు. కాబట్టి ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిశుద్ధ యొక్క స్థలంలోనికి రావడానికి బలర్పించాలి కాబట్టి ఆ బలర్పించిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు మనకేమన్నా మనకి పాపం పోతుందా? ఈ రోజున అంజలైన వారు మరి బలి అర్పిస్తున్నారు. మేకలనో లేకపోతే కోళ్ళనో లేకపోతే గొర్రెలనో బలి అర్పిస్తున్నారు. ఎందుకు అర్పిస్తున్నారు? వారు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో రకాలుగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మానవులు చేసిన యొక్క పాపాలు పోవాలంటే కనుక మేకల యొక్క రక్తమో లేకపోతే కోళ్ళ యొక్క రక్తమో ఎట్ల యొక్క రక్తమో కాదట. ఎవరి రక్తం ఇప్పుడు చిందించాలి? ఇప్పుడు స్వయంగా దేవాతి దేవుడే భూమి మీదకి రావాలి. అందుకని చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12 కన్నా చదవండి ఒకసారి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరత్వముతో ఒక్కసారి పరిశుద్ధ యొక్క స్థలములో ప్రవేశించును. చూడండి, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము కాక, మేకల రక్తములను ఎడ్ల రక్తములను కోళ్ళ రక్తములను మానవుడి యొక్క పాపము పోదు. మరి ఎవరి రక్తం దొరకపోతుంది? ఇప్పుడు ఎవరి రక్తం దొరకపోతుంది? ఎవరి రక్తం దొరకపోతుంది అనేది మనం పరిశీలన చేసుకుంటుంటే చూడండి, ఇక్కడ 14వ అధ్యాయంలో నిత్యుడుకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిత్యకులను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి చేసును. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రియ సోదరుడా, దైవమే భూమి మీదకి రావాలట. ఎందుకు దైవమే భూమి మీదకి రావాలంటే, మానవుడు చేసిన ప్రతి ఒక్క పాపము అదే రక్తం చింది. అంటే దైవమే భూమి మీదకి వచ్చి ఆయన పుణ్యానికి బలియోగం అయిపోవాలి. దినశుద్ధ పుణ్యానికి బలియోగం అయిపోవాలి. ఆ బలియోగం దొరకప్పుడు మనకేమొస్తుంది? మానవుడికి ఏమొస్తుంది? పాపక్షమాపణ అనేది అనుగ్రహించబడుతుంది అన్నమాట. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క పాప సంబంధిక జీవితం అనేది ఎలాగా పోగొట్టుకునే అవకాశం ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము వలన. దినశుద్ధ అర్థమవుతుందండి. ఇప్పుడు మన యొక్క పరిశుద్ధమైన యొక్క జీవితము ఆయనతో సావాసం చేసే యొక్క అవకాశము ఎలాగుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేసిన యొక్క త్యాగాన్ని బట్టే ఆ యొక్క అవకాశం, వాటి యొక్క భాగ్యము మనకు అనుగ్రహించబడుతుంది. దినశుద్ధ హల్లెలూయా, హల్లెలూయా. అంతే. మత్తయి సువార్త 27వ అధ్యాయం తీసారా? 27వ వచనములో చూడండి, 50 కన్నా చదవండి ఒకసారి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. భూమి వణికెను. బండలు బద్దలాయెను. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశం ఎలా వచ్చింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తు చేసినాక త్యాగాన్ని బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు చేసినాక త్యాగాన్ని బట్టే మనకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అవకాశము వచ్చింది. దేవుణ్ణి గణపరిచి, దేవుని స్తుతించి, దేవుని మహింపరిచే యొక్క అవకాశం, వాటి యొక్క భాగ్యము మనకు అనుగ్రహించబడడానికి మూల కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేసిన యొక్క త్యాగాన్ని బట్టి ఈ రోజున మనకి అనుగ్రహించబడింది. దినశుద్ధ అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన యొక్క త్యాగాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన అవకాశము
ఏమిచ్చాడు ఇప్పుడు మనకి అవకాశము? దేవునితో ఉండే యొక్క భాగ్యము, పరిశుద్ధమైన యొక్క జీవితాన్ని మనకి దేవుడిచ్చాడు. ఇచ్చిన యొక్క అవకాశం ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, అపొస్తలుడైన యొక్క పౌలు ఒక మాట చెప్తాడు హెబ్రీ పత్రికలోనే 10వ వచనం తీయండి. హెబ్రీ పత్రిక 10:19 చదవండి సారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవమగలది ఆయన యొక్క శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది మార్గమున ఆయన రక్తములన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. అర్థమవుతుందండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవముగలదనియు ఆయన యొక్క శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడి ఉన్నది. అర్థమవుతుందండి. ఆయన మార్గమున ఆయన రక్తములన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక. తెలియచేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనకి ఆయన స్తుతించి ఆయన కనపరిచి ఆయన యొక్క పరిశుద్ధమైన యొక్క స్థలంలో ప్రవేశించడానికి ఇప్పుడు ఎవరు కారణము? ఇప్పుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అసలు మనకు అర్హతుందా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి? కానీ ఆయన యొక్క పరిశుద్ధమైన యొక్క నామాన్ని ఉచ్చరించడానికి ఏమాత్రం కూడా మనకు అవకాశము లేదు. అవకాశం లేని యొక్క మరి మనకి ఇప్పుడు అవకాశం ఎలాగొచ్చింది? ఇప్పుడు అంటే ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి, ఆ త్యాగాన్ని బట్టి మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనకి పరిశుద్ధమైన యొక్క యాజకుడు మనకి ఏర్పరచబడ్డాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేనిశుద్ధురా. కాబట్టి ఇప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము ఆయన కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఆ పరిశుద్ధమైన యొక్క జీవితాన్ని మనము మన జీవితంలో మన జీవిత కాలం అంతా కూడా ఉండి బ్రతకాలంటే కనుక ఇప్పుడు మనము ఎవరితో సావాసం చేయాలి? ఇప్పుడు ఆయనతో సావాసం చేయాలి. ఆయన కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన వల్లనే కదా ఇప్పుడు మనకి ఈ జీవితం వచ్చింది. కాబట్టి మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవించాలి. ఈ రోజున ఆయన యొక్క సన్నిధిలో మోకరించి ఆయనకు స్తుతిస్తున్నామంటే, ఆయన కనపరుస్తున్నామంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు చేసిన యొక్క త్యాగాన్ని బట్టే. మంచి జీవితాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ మంచి జీవితాన్ని మనం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మనం పోగొట్టుకోకూడదు. ఇటువంటి జీవితం అంటే చూడండి, అక్కడ చూడండి, కింద చదువుకుందాం సారి. మనసాక్షికి కల్మషమును ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమును గలవారమై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయతము కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. అర్థమవుతుందండి. ఏం కోల్పోయాప్పుడు? ఒకప్పుడు అంటే పరిశుద్ధత కోల్పోయాం. అసూయతోనూ ద్వేషముతోనూ భయంకరమైన భావాలు కలిగి ఉన్నాం మనం. ఆ భయంకరమైన పాప యొక్క భావాలు కలిగి ఉన్నాం కనుక మనకి శాపము, భయంకరమైన శాపానికి మనకి వచ్చింది. అయితే ఆ శాపాన్ని పోగొట్టడానికి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆ చేసిన యొక్క త్యాగాన్ని బట్టి ఇప్పుడు మనకి ఏ జీవితం వచ్చిందంటే, పోగొట్టుకున్న ఆ యొక్క పరిశుద్ధమైన జీవితం వల్ల ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడింది. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు కలిగి జీవించమంటున్నాడు. క్రీస్తు యేసుని కలిగి జీవించండి అంటున్నాడు. అర్థమవుతుందండి. క్రీస్తుని పోలి జీవించమని చెప్తున్నాడు. క్రీస్తుని పోలి జీవించాలట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఈ పరిశుద్ధత అనేది ఎలాగొచ్చింది ఇప్పుడు మనకి అంటే, ఆయన మూలముగానే వచ్చింది. ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన చిందించిన యొక్క విలువైన యొక్క రక్తాన్ని బట్టే మనకి ఈ యొక్క పరిశుద్ధమైన జీవితము అనుకరించబడింది. కాబట్టి సంఘము ఎలాగుండప్పుడు, మానవుడు ఎలాగుండాలి? ఇప్పుడు పరిశుద్ధ యొక్క జీవితాన్ని కలిగి జీవించాలి.
ఇప్పుడు కేవలం ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి మనలో ఎప్పుడు ఏం లేదు తెలుసండి, అసూయ, ద్వేషము, కోపము, తాపం అవన్నీ కూడా కోల్పోయాం. పరిశుద్ధత కలిగి మనము దేవునికి సన్నిధిలో ఉన్నాం. ఇటువంటి ఒక జీవితము మన జీవిత కాలం అంతా కూడా అనుకరించబడాలంటే కనుక ఇప్పుడు ఎవరితో మనం సావాసం చేయాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తుతో సావాసం మనము చేయాలి. ఇదే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం ఒకసారి తీసుకుందాం. ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం తీసారా? 4వ అధ్యాయంలో 14 నుంచి ఒకసారి చదవండి. ఆకాశ మండము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదము. చూడండి, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, మనకి ఎవరంటే యాజకుడు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు. తెలియశుద్ధురా, మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మనకి ఏమనుకరించబడిందంటే ఇప్పుడు ఆకాశ మండలంలో వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆ యాజకుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరినైతే నాకు నిజరక్షకుడు నువ్వే దేవా, నీ ద్వారా నాకు రక్షణ ఉంది, నీ ద్వారా నాకు పాపక్షమాపణ ఉందని ఎప్పుడైతే విశ్వసించి ఆయన చెందుకు వచ్చామో, ఆయన విశ్వసించామో, ఎప్పుడైతే మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించిన తర్వాత మనకేమొచ్చింది? ఇప్పుడు పరిశుద్ధమైన జీవితం వచ్చింది. ఆ పరిశుద్ధమైన జీవితం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు గట్టిగా దాన్ని ఏం చేయాలట? చేపట్టుకోవాలట. విడిచిపెట్టకూడదు. మన జీవితంలో మన యొక్క బ్రతుకు దినములన్నీ కూడా మనము ఆయన్ని పట్టుకుని కొనసాగాలి. ఆయన విడిచిపెట్టకూడదు. మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు మహిమకరతమనిగా జీవించాలి. ఎందుకంటే మన ప్రధాన యొక్క యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మూలముగానే ఆయన యొక్క చేసిన యొక్క త్యాగాన్ని బట్టి ఈ రోజున పరిశుద్ధమైన జీవితం అనేది మనకి అనుకరించబడుతుంది. ఆ పరిశుద్ధమైన జీవితం అనేది మన యొక్క జీవితంలో ఎన్నడూ కూడా మనము కోల్పోకుండా ఉండాలంటే కనుక మనం ప్రభువైన యేసుక్రీస్తును మనము కలిగి మనం జీవించాలి. అందుకని ఒక భక్తుడు అంటాం, మీకు కలుగున్నది గట్టిగా పట్టుకోమంటాడు. ఈ పరిశుద్ధమైన జీవితము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని గణపరిచే యొక్క భాగ్యము ధన్యత ఎలాగ అనుగ్రహించబడింది అంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేసిన యొక్క త్యాగాన్ని బట్టే ఇటువంటి ఒక భాగ్యం మనకు అనుగ్రహించబడింది. పోగొట్టుకున్న ఒక మహిమను ఎలాగ అనుగ్రహించబడింది? ఇప్పుడు ఎలాగ అనుగ్రహించబడింది? యేసుక్రీస్తు యొక్క మూలముగానే. ఇంకా జీవితాన్ని పోగొట్టుకోకూడదు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రోధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పోగొట్టుకోకూడదు. అందుకని అపొస్తలుడైన పౌలు ఏమంటాడు? ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా నీ నుండి నన్ను వేరు చేయవు అంటాడు. అర్థమవుతుందండి? ఈ లోకములో ఉన్న వాటిని బట్టే కదా ఈ రోజున చాలా మంది కూడా దేవుణ్ణి వేరుపరుచుకుంటున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. ఎప్పుడైతే ఆత్మీయ అనుభవం మనం పొందుకున్నామో ఇంకా ఆ అనుభవాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. నిజంగా పరిపూర్ణ నువ్వు చోటిస్తే కనుక ఇంక ఈ లోకంలో ఎన్నడూ కూడా నువ్వు తిరిగిపోవు. ఏదో పేరుకి మాత్రము ఏదో అవసరాల కొరకు, అవసరం తీర్చుకుంటాం కొరకు దేవుని సందుకు వస్తున్నావు, అవసరాలు తీర్చుకుంటున్నావు, మళ్ళా లోకంలో పడిపోతున్నావు. అంతే కాబట్టి నువ్వు పరిపూర్ణముగా దేవునికి చోటు అవ్వలేకపోతున్నావు. నువ్వు నిజముగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం చిందించి గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆ త్యాగం చేసిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వలన మళ్ళా దేవునితో మరి ఉండే ఒక భాగ్యము అనుగ్రహించబడుతుందని పరిపూర్ణమైన విశ్వాసముతో, నమ్మకముతో ఆయనకి పరిపూర్ణంగా నువ్వు చోటిస్తే కనుక నీ జీవిత కాలము కూడా దేవుణ్ణి విడిచిపెట్టావు. అపొస్తలుల యొక్క జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ మరి ఆ శోధనలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఇరుకులు బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోయారంటే దూరం అయిపోలేదు. వాళ్ళు అవసరమైతే దేవుడి నిమిత్తం ఈ లోకాన్ని విడిచిపెడతానికైనా సరే ఒప్పుకున్నారు తప్ప. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు దేవుడిని ఏమాత్రం కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన యొక్క త్యాగాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితం వాళ్ళకి అనుగ్రహించబడింది కనుక.
అర్థమవుతుందండి. పరిశుద్ధమైన యొక్క జీవితం ఎలాగ అనుకరించబడిందంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేసిన యొక్క త్యాగాన్ని బట్టి మనకు అనుకరించబడింది. దేని స్తోత్ర ఆలోచించండి. అది ఆయన ద్వారాగానే ఒకే ఆత్మతో దేవుని ఆత్మతో మనము నింపబడుతున్నామంటే, మరి దేవుని ఆత్మతో మనం నడిపించబడగలుగుతున్నామంటే కారణం ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు చేసిన యొక్క త్యాగాన్ని బట్టి ఆయన వలనే లోకములో ఉన్నక మరి కోరికలు బట్టే మన యొక్క జీవితం పతనానికి నాశనం తెచ్చుకున్నాం. మరి ఆ పతనానికి నాశనం తెచ్చుకున్న ఆ యొక్క జీవితం నుంచి దేవుడు విడిపించాడు కదా. విడిపించిన తర్వాత జైలంటున్నాడు. ఇంకా కింద చదువు సరే. కాబట్టి మీరిక మీదట పరజనులకు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులతో దేవుని ఇంటి వారై ఉన్నారు. అర్థమవుతుంది. ఇంకేమాత్రము కూడా లోకంతో సావాసం చేయకూడదు. ఇంకా ఎవరితో చేయకూడదు సావాసం? లోకంతో సావాసం చేయకూడదు. అందుకని అపోస్తులు ఒకటే నిర్ణయానికి వచ్చేసారు. వాళ్ళు ఆది అపోస్తులైన వారు ఒకటే నిర్ణయానికి వచ్చేసారు. ఇంక ఈ లోకంతో మేము ఏమాత్రము కూడా సావాసం చేయము. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం మా ప్రభువైన యేసుక్రీస్తు వలన మాకు అనుకరించబడింది. ఆయన యొక్క జీవితము కన్నా మేము కోరుకుంటున్న యొక్క జీవితము ఎందుకు పనికిరాని యొక్క జీవితం. కాబట్టి ఆ జీవితం మాకు వద్దు. అర్థమవుతుందండి. దేవుడిచ్చే యొక్క జీవితము అర్థమవుతుందండి చాలా ప్రాముఖ్యమైన యొక్క జీవితము. ఆ జీవితం కొరకు ఈ లోకములు ఉన్నవన్నీ కూడా వారు పెంటగా ఎంచారట. అవును, దేవుడిచ్చే యొక్క జీవితము ఎదుట ఈ లోకములో ఉన్న యొక్క ఆ భయంకరమైన జీవితం ఎందుకు పనికిరాని జీవితం అన్నమాట. అంటే అటువంటి యొక్క ప్రాముఖ్యమైన యొక్క జీవితాన్ని ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వలన మనకు అనుకరించబడుతుంది. మరి ఆ జీవితాన్ని నీ చేతులారా నీకున్న ఈ లోక ఆశలు బట్టి విడిచిపెట్టేసుకుంటున్నావేమో. ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకో. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక పరిశుద్ధమైన యొక్క జీవితాన్ని మనం అనుగ్రహించబడుతున్నామంటే కారణము ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన యొక్క త్యాగాన్ని బట్టే. మరి ఆ జీవితం ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు, దాన్ని పాడు చేసుకోకూడదు. అర్థమవుతుందండి. ఆ జీవితాన్ని ఎంతోమంది పోగొట్టేసుకుంటున్నారండి. ఈ రోజున క్రైస్తవులు అన్నవారే ఎంతోమంది జీవితాన్ని పోగొట్టేసుకున్నారు. ఇశ్రాయేలుకి ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఐగుప్తు దేశం నుంచి తప్పించి కనాను దేశం తీసుకెళ్తలేదా? మరి కనాను దేశం తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ వీళ్ళు పాపం చేయడానికి ఎందుకు ప్రేరేపణ కలిగి ఉన్నారు? వీళ్ళు దేని కొరకు గురెట్టాలి? ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన చూపించిన యొక్క మార్గాన్ని బట్టి మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. మా యొక్క ఎదుట వాళ్ళ యొక్క ఇశ్రాయేలు ఎదుట ఏం కనపడుతుందంట? కానాను దేశం కనపడుతుంది. పాలుతెలులు ప్రవేశించే యొక్క దేశం కనపడుతుంది. ఆ పాలుతెలులు ప్రవేశించే యొక్క దేశంలోనికి ప్రవేశించాలనే యొక్క మరి టార్గెట్ కాకుండా, ఆ ఆలోచన కాకుండా ఈ లోకములో అర్థమవుతుందండి, లోకములు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అనే యొక్క భావాలతోనే వారు నడుచుకున్నారు. మన ఎదుట మంచి బహుమానం ఉంచాడు దేవుడు, జీవి కిరీటాన్ని ఉంచాడు. ఆ జీవి కిరీటము కొరకే మనము ప్రయాసపడాలి తప్ప ఈ లోకములో ఉన్న వాటి కోసం ఏమాత్రం కూడా మనము ప్రయాసపడకూడదు. అర్థమవుతుంది. మన ఎదుట బహుమానాన్ని ఉంచాడు. అపోస్తలులు అంటున్నారు చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 1 కాడి నుంచి చదవండి సారి. హెబ్రీ పత్రిక 12 అధ్యాయం అపోస్తలులు అంటున్న ఆ యొక్క మాట ఏంటో చదువుకుందాం అమ్మా. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి ఒక్క భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. అర్థమవుతుందండి. ఇంత గొప్ప మహాభయంకరమైన మేఘము మనకెదుట సంభవిస్తుందంట. మళ్ళా పాపంలో పడేయటానికి, మళ్ళా మనల్ని అనేక రకంగా మరి శ్రాపగ్రస్తులుగా పడేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. శోధన త్వరగానో, శ్రమల త్వరగానో, ఇరుకుల త్వరగానో, వ్యాధి బాధలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది.
కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, సులువుగా మనలో పాపంలో పడేయటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ అపొస్తలుల మాట ఏంటంటే చదువు కింద, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకతో పరిగెత్తుదుము. దరిశత్రా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవునికి సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. తలుసుకొనండి దరిశత్రా. అర్థమవుతుందండి? యేసు ప్రభువుతో జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. లోకంలో పడేయటానికి ఎన్నో రకాలుగా సాతాను ప్రయత్నాలు చేశాడు ప్రభువును కూడా, యేసు ప్రభువును కూడా. కానీ అవన్నిటిలో కూడా ఏం చేశాడు? ఈ ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు. కాబట్టి జయించిన ఆ యేసుక్రీస్తు మన పక్షం ఉన్నాడు. ఆయన ఎవరంటే మనకి నిజమైన యాజకుడై ఉన్నాడు. నిజమైన యాజకుడై ఉన్నాడు. కాబట్టి ఆ నిజమైన యాజకుడైన ఆయన యందు మనం ఏముంచాలట? విశ్వాసం ఉంచాలంటే, విశ్వాసం ఉంచాలంటే. ఎందుకంటే మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఆయనకు వచ్చిన శ్రమలు అర్థమవుతుందండి పరిస్థితులు. ఎందుకు పనికిరాని శ్రమలు, ఏదో కొద్దిగా వచ్చిన శ్రమలు, కానీ ఆయనకు వచ్చిన శ్రమలు మహాభయంకరమైన శ్రమలు ఆయనకు వచ్చినా కానీ వాటిలన్నింటిలో కూడా ఏం చేశాడంటే ఆయన నిర్లక్ష్యం చేశాడంట. అవి సులకన శ్రమ. అది ఎందుకు పనికిరాని శ్రమ, ఎందుకు పనికిరాని శ్రమ అది. నా దేవుడిచ్చే యొక్క ఆ మహిమ ఎదుట ఈ శ్రమ ఏపాటిది అనుకున్నాడంటే యేసుప్రభు అలాగనుకుంటే యేసుప్రభుని అనుసరిస్తున్న ఈ శిష్యులు కూడా ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళకు వచ్చిన శ్రమలన్నింటిలో కూడా నిర్లక్ష్యం చేశారట. వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేశారు. ఎందుకు నిర్లక్ష్యం చేశారంటే అర్థమవుతుందండి, ఆయన ఇచ్చే యొక్క మహిమ ఎదుట ఈ లోకం ధరకు వచ్చే శ్రమలు ఎందుకు పనికిరానివి. ఆయన పరిశుద్ధమైన జీవితం ఇచ్చాడండి మనకి. ఆ పరిశుద్ధమైన జీవితము కన్నా ఈ లోకము ద్వారా వచ్చే ఆనందము కానీ, ఈ లోకం ద్వారా వచ్చే సంతోషం కానీ యాపాటిది అర్థమవుతుందండి. అపొస్తలుడైన పౌలు ఏం చూస్తున్నారు? ఇప్పుడు విశ్వాసమున కర్తయగు యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన జీవి కిరీటము కొరకు, మన ఎదుట ఉంచబడిన ఆనందము సంతోషము కొరకు మనము ఎదురు చూడాలట. దేవుడిచ్చే ఆనందం ఎటువంటిది? దేవుడిచ్చే ఆనందం ఎటువంటిది తెలుసండి? ఎవరు పోగొట్టలేరు, ఎవరు దాన్ని దొంగిలించలేరు. దేవుడిచ్చే ఆనందం ఎవరు పోగొట్టలేరు, ఎవరు దొంగిలించలేరు. ఇది మనం గమనించుకోవాలి. ఈ లోకము ధరకు వచ్చే ఆనందమైన సంతోషమైన ఒక క్షణంలో ఉంటుంది, ఒక క్షణంలో పోతుంది. కానీ ఆయనిచ్చే ఆనందం నిత్యమును అది మనతో ఉంటుందంట. అదే నిశ్చోత్ర. హల్లెలూయా. కాబట్టి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. ఆ ఆనందం యొక్క సంతోషము ఈ రోజున మనకి అనుగ్రహించబడిందంటే కారణం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి ఆ ఆనందం, సంతోషం మనకి అనుగ్రహించబడింది. కాబట్టి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే కన్నా నువ్వు గమనించవలసింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి నిజమైన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు కనుక ఆ యాజకుడిని, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం జీవించాలి. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధియును లేదన్నాడు. అర్థమవుతుందండి? ఈ లోకంలో వచ్చే శ్రమలన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. లోకం ధరకు వచ్చే శ్రమలు తాత్కాలికమైన శ్రమ. అది ఈ రోజున ఉంటే రేపొద్దున్న పోతాయి. అవునా కదా? ఈ రోజున మనకి ఏదైనా విపరీతమైన జ్వరం వచ్చింది అనుకోండి, ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే వెళ్ళిపోద్ది. అశాశ్వతంగా ఉంటుందా? కానీ శాశ్వతంగా ఉండే శ్రమ ఉంటుంది. అది ఎక్కడ తెలుసండి? నరకంలో. అక్కడ అగ్ని ఆరదట, ఆత్మకి చావురాదట. అంత భయంకరమైన వేదన. ఆ వేదనను పడిపోకుండా ఉండాలంటే కనుక భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు 2019 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆ వచ్చిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి ఈ రోజున మనము ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి సర్వాధికారి మహిమగల పరలోకపు రాజా
మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అల్పుణ్ణి, బలహీన్ని, నిస్సుప్రయోజన్ని, ఏకోస పరిశుద్ధత లేనిటి వాడిని నాకు సహాయం చేతండి. ఇదిగో ఈ దినాన్ని బట్టి మాట్లాడవు ప్రభా, ఈ యొక్క మాటలు బట్టి పరిశుద్ధాత్మ దేవుడా, మేము మీ మూలముగానే ప్రభా నువ్వు చేసిన యొక్క త్యాగాన్ని బట్టే ఈ పరిశుద్ధమైన యొక్క జీవితం మాకు అనుకరించబడింది. ఈ యొక్క పరిశుద్ధమైన యొక్క జీవితము మా జీవిత కాలమంతా కూడా కాపాడుకోవటానికి కావలసిన జ్ఞానము ప్రభా, కావలసిన పరిశుద్ధాత్మక సాహసము మాకు అనుకరించి మీకు మహిమకర్థంగా ప్రభా మేము జీవించలేక మాకు సహాయం చేతండి. ఎందుకంటే ప్రభా నీవిచ్చే యొక్క ఆనందం ఎదుట ప్రభా మేమే ప్రభా ఎన్నుకునే యొక్క ఆనందము ఎందుకు పనికిరాని యొక్క ఆనందం ప్రభా, కనుక నీవు మాకు ఇచ్చే యొక్క ఆనందమే మాకు శాశ్వతం. కనుక ఆ ఆనందంలో నా యొక్క సంతోషములు మేము ప్రవేశించడానికి మాకు సహాయం చేసి ఆదరించి ఆత్మసరంగా కట్టుకోమని, అలాగే యూట్యూబ్ ద్వారాగా నీవు జీవవాక్యం వింటున్న వారికి వారి కుటుంబాలు కూడా నెమ్మది, సమాధానం, ఆశీర్వాదము, రక్షణ, పరిశుద్ధాత్మక సావాసము అనుకరించి నీ కృపలో కట్టుకోమని, కీడి నుంచి సదాకాలం తప్పించమని ప్రభువైన యేసు నామములో సమస్తం అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి.